వారసత్వమే, అవసరమైతే నీ మనవాళ్ళని కూడా చేస్తావు. మరి నీ సంఘంలోకి వచ్చే విశ్వాసులంతా ఉండాలి కదా, మరి శిష్యులేరి విస్తరించబడుతుందా పరిచర్య? అంటే శిష్యరికం అవసరం లేదా? యేసు ప్రభు ఎన్ని రోజులు మందిరంలో బోధించాడు? 4 గోడల మధ్య. ఆయన నలుమూలలా బోధించాడు. ఆయన నియమించిన 12 మంది శిష్యులు ఎక్కడ బోధించారు? ప్రపంచమంతా తిరిగి బోధించారు. మరి ఈ రోజు నువ్వు ఎక్కడ బోధిస్తున్నావు? నీ పాస్టర్ ఎక్కడ బోధిస్తున్నాడు? నీ పాస్టర్ పిల్లలు ఎక్కడ బోధిస్తున్నారు? నీ సంఘంలో పెద్దలు ఎక్కడ బోధిస్తున్నారు? నీ సంఘంలో పరిచర్య చేసే వాళ్ళు ఎక్కడ బోధిస్తున్నారు? ఇంకా అవే మీ చర్చిలో చుమ్ముకోవటం, మీ చర్చిలో కడుక్కోవటం, మీ చర్చిలో దులుపుకోవటం, చాపలు వేసుకోవటం, 4 పాటలు పాడటం, చప్పట్లు కొట్టి ప్రార్థనలు చేసుకోవటం, తల మీద రుద్దించుకోవటం, కానుకేయటం, వెళ్ళిపోవటం. ఇదేనా క్రైస్తవ్యం? అరే కనీసం నీ సాక్ష్యం సరిగ్గా ఉండాలి కదా. నువ్వు పక్కవాడు సువార్త చెప్పాలంటే ఫస్ట్ నీ సాక్ష్యం సరిగ్గా ఉండాలి కదా. ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటావు? నీ సాక్ష్యమే సరిగ్గా లేకపోతే వేరేవాడికి నువ్వు సువార్తను ఎలా ప్రకటిస్తావు? తెలుసుకోండి.